హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts Love You All. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు Huawei కంపెనీ కొత్తగా మన ఇండియాలో లాంచ్ చేసిన Huawei Y9 Prime 2019 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ ఫోన్ బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, ఈ ఫోన్ చూడడానికి ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో కెమెరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. దీన్ని వీళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేశారు. సో దీంట్లో ఒకే ఒక్క వేరియంట్ వీళ్ళు తీసుకొచ్చారు. 4GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ మనకి 15,990 రూపాయలు పెట్టారు, అంటే 16,000 రూపాయలు అయితే ఉంటుంది. సో దీనికి మనకి ఆఫ్లైన్లోనూ అలాగే ఆన్లైన్లో కూడా కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి వీళ్ళు తీసుకొస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆ తర్వాత దీన్ని కొనొచ్చా లేదనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి బాక్స్ పైన Huawei కంపెనీ బ్రాండింగ్ లోగో కనిపిస్తుంది. అలాగే కింద మనకి Huawei Y9 Prime 2019 అని వాళ్ళు అక్కడ మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు. అలాగే సైడ్స్కి కూడా మనకి ఈ Huawei బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఫోన్ మోడల్ కూడా. బాటమ్ సైడ్ మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇక్కడ రాశారు. IMEI నెంబర్లతో పాటుగా మనకి రైట్ సైడ్లో Huawei Y9 Prime 2019 అని, అలాగే రోమ్ మనకి 128GB ఉంటుందని, అలాగే ర్యామ్ మనకి 4GB ఉంటుందని, కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అని చెప్తున్నారు. ఇక రెండోది కూడా ఉంటుంది, దీంట్లో సాఫైర్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఎలాంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ రాయలేదు, ఎందుకంటే ఇది ఒక రివ్యూ యూనిట్. సో వీళ్ళు రివ్యూ యూనిట్ అయితే ఇచ్చారు కానీ వెంటనే తీసుకున్నారు కూడా. మళ్ళీ జస్ట్ అన్బాక్సింగ్ చేసుకొని మనం మొబైల్ అనేది వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్స్ కూడా, జస్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేసి వీళ్ళు చెక్ చేసుకొని ఇస్తున్నారు. ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకు ఒక చిన్న వైట్ కలర్ కాటన్ బాక్స్ అనేది ఉంది. సో దీంట్లో వీళ్ళు ఒక సాఫ్ట్ సిలికాన్ కేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎప్పుడు రెగ్యులర్గా అన్ని ఫోన్స్కి ఇస్తుంటారు కదా రబ్బర్ కేసు, ఈ రబ్బర్ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే దాంట్లో మనకు కొన్ని యూజర్ మాన్యువల్, బేసిక్ క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి కూడా వీళ్ళు ఇచ్చారు. సో వీటిని మనం పక్క పెడదాం. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఈ బాక్స్లోనే ఒక చిన్న పేపర్కి వీళ్ళు స్టిక్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా, సో సిమ్ ఎజెక్టింగ్ పిన్ అనమాట ఇది. సో ఇవన్నీ మనం పక్క పెడదాం. ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఒక ఛార్జర్ ఉంటుంది. ఇది మనకి రెగ్యులర్ 5V 2A ఛార్జర్. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదనమాట. సో వీళ్ళు 16,000 బడ్జెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే బాగుండేది. సో దీంట్లో అయితే వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వట్లేదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఒక Type-C కేబుల్ని వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి, ఈ ఫోన్తో మనకి Type-C కేబుల్ వస్తుంది. ఇప్పుడు మనకి మిడ్ రేంజ్లో చాలా మొబైల్స్లో కూడా వీళ్ళు Type-C కేబుల్స్ని ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మనం ఇవన్నీ పక్కకు పెట్టి ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్ మనకి ఒక చిన్న పాలిథిన్ ప్రొడక్షన్ కవర్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఆ ఫోన్ పైన మనకి ఒక స్పెసిఫికేషన్ షీట్ కూడా అంటించారు. రెగ్యులర్ మనకి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, 6.59 ఇంచెస్ Huawei అల్ట్రా డిస్ప్లే అని, అలాగే ఫుల్ వ్యూ డిస్ప్లే అని, ఆటో పాపప్ సెల్ఫీ కెమెరా అని, అలాగే AI ట్రిపుల్ కెమెరా అని, 4GB ప్లస్ 128GB అని, 4000 mAh బ్యాటరీ అని, ఇలాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది ఒక చిన్న స్టిక్కర్తో వీళ్ళు స్టిక్ చేసి ఇచ్చారు. వీటిని మనం రిమూవ్ చేద్దాం. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు ఇంకొక స్టిక్కర్ కూడా ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత ఫోన్ మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందని చెప్పాను కదా, అది మనకి సాఫైర్ బ్లూ కలర్. ఇక మనం ఒకసారి ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫిజికల్ ఓవర్ చూసిన తర్వాత దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే దీన్ని మనం బూట్ కూడా చేద్దాం. ఫోన్ కి బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇవి మనకి వెర్టికల్ గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఈ 3 కెమెరాల కిందనే మనకి సింగిల్ టోన్ LED ఫ్లాష్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ మనకి AI కెమెరా అని రాశారు. అలాగే మనకి ఇక్కడ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనిపిస్తుంది. ఫోన్ కి రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఈ వాల్యూమ్ రాకర్స్ మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. అలాగే మనకి కింద పవర్ బటన్ ఉంది. ఈ పవర్ బటన్ కూడా మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. అలాగే టాప్ సైడ్ మనకి పాపప్ కెమెరాకి సంబంధించిన బేస్ కనిపిస్తుంది. అలాగే మిడిల్ లో మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఇంకో వైపు మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం, దీని కాన్ఫిగరేషన్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే 2 సిమ్ కార్డ్స్ ఎట్ టైం కానీ, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు కానీ దీంట్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే దీంట్లో మనకి అవైలబుల్గా లేదు. ఇక లెఫ్ట్ సైడ్లో మనకి ఎలాంటి బటన్స్ కానీ, అలాగే ఎలాంటి సిమ్ ట్రేలు కానీ అవైలబుల్గా అయితే లేవు. బాటమ్ సైడ్ మనకు ఒక సింగిల్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. మిడిల్లో Type-C పోర్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి మెయిన్ మైక్రోఫోన్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి, దీంట్లో మనకి Type-C పోర్ట్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్ ఇప్పుడు నేను బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను.
Huawei Y9 Prime 2019లో మనకి 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో పిక్సెల్ డెన్సిటీ మనకి అరౌండ్ 391 ppi ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ మనకి హై సిలికాన్ కిరిన్ 710 ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో దీంట్లో ఉన్న 8 కోర్లు వీళ్ళు 2 డిఫరెంట్ క్లస్టర్స్ లాగా మార్చారు. ఫస్ట్ క్లస్టర్ మనకి పవర్ఫుల్ కోర్స్ అనమాట. ఇవి మనకి ఆర్మ్ కార్టెక్స్ A73 మీద బిల్డ్ అయినవి. దీంట్లో మొత్తం 4 కోర్లు ఉంటాయి. 2.2 GHz స్పీడ్ దగ్గర అయితే ఉంటాయి. ఇక రిమైనింగ్ 4 కోర్లు మనకి రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ కోసం, రెగ్యులర్ టాస్క్ల కోసం యూజ్ అవుతుంటాయి. ఇవి మనకి ఆర్మ్ కార్టెక్స్ A53 మీద బిల్డ్ అయిన కోర్సు. ఇవి మనకి మొత్తం 4 ఉంటాయి. 1.7 GHz స్పీడ్ దగ్గర అయితే ఉంటాయి. ఇక దీంట్లో వీళ్ళు వాడిన గ్రాఫిక్స్ మనకి మాలి G51 MP4 గ్రాఫిక్స్ని వాడారు. దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 128GB మెమరీ అయితే ఉంటుంది. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.8 ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనకి 120 degrees వైడ్ యాంగిల్ అయితే కవర్ చేయగలదు. ఇక మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఆ పాపప్ సెల్ఫీ కెమెరాలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 109 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. EMUI 9.0తో వస్తుంది. ఇందులో మనకి మొత్తం 2 కలర్స్ తీసుకొచ్చారు, ఎమరాల్డ్ గ్రీన్ అలాగే సాఫైర్ బ్లూ కలర్స్ తీసుకొచ్చారు. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఇది మనకి Android 9 బేస్డ్ EMUI 9తో వస్తుంది. ఇది వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్. దీంట్లో మనకి ఎలాంటి యాప్ డ్రైవర్ అయితే ఉండదు, అంటే ఎలాంటి లాంచర్ అయితే మనకి ఉండదు. అన్ని యాప్స్ కూడా మనకి రెగ్యులర్గా హోమ్ స్క్రీన్ మీదే అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే దీంట్లో కూడా మనకు కొన్ని బ్లోట్వేర్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనకి విగో వీడియో మెసెంజర్, అలాగే నెట్ఫ్లిక్స్, కెమెరా 360 ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ వీళ్ళు బ్లోట్వేర్ లాగా తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం, ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదా అనేది చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఇవి మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో మనకి ఒకవేళ బ్లోట్వేర్ వచ్చినా కానీ మనం దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక మనం ఒకసారి ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఈ ఫోన్కి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్, అలాగే EMUI వర్షన్, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఎక్కడి వరకు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో మనకి అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ ఫోన్లో మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. EMUI 9తో వస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ June 5తో వస్తుంది. ఇక మనం ఒకసారి అవుట్ ఆఫ్ 128GBలో మనకి ఎంత స్టోరేజ్ అవైలబుల్గా ఉందనేది కూడా చూద్దాం. దానికోసం ఒకసారి స్టోరేజ్ ఓపెన్ చేద్దాం. స్టోరేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి అవుట్ ఆఫ్ 128GBలో మనకి 12.8GB మనకి ఇది ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ 13GB ఆక్యుపై చేసుకుంది. అంటే మనకి నియర్లీ 115GB ఇది మనకి ఫ్రీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్ ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ని రిజిస్టర్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం మనం, ఇది ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇది బాగానే స్పీడ్గానే ఉంది. సో మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ స్పీడ్గానే ఉంది, చాలా స్పీడ్గా ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక ఈ ఫోన్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ అన్ని Huawei ఫోన్స్లో ఉన్నట్టే మనకి ఉంది. సో ఇక్కడ మనకి చూడండి కొన్ని ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. సో దాంట్లో మనకి అపర్చర్ మోడు, నైట్ మోడు, పోర్ట్రేట్ మోడు, అలాగే ఫోటో మోడు, అలాగే వీడియో మోడు, అలాగే మోర్ అని కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మోర్లో ప్రో మోడు, స్లో మోషను, పెనరోమా, AR లెన్స్, లైట్ ప్యాటర్న్స్, HDR, టైమ్ ల్యాప్సే, అలాగే ఫిల్టర్స్ లాంటివి అయితే కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి వీడియో రిజల్యూషన్ చెక్ చేద్దాం. వీడియో రెజల్యూషన్తో మనకి 1080 60 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది, 1080 30 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే అవైలబుల్గా లేవు. అలాగే దీంట్లో స్లో మోషన్ మనకి 480 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది సెల్ఫీ కెమెరా గురించి, పాపప్ కెమెరా గురించి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మనకి చాలా సింపుల్గా అయితే ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఈజీగా వెళ్ళింది. ఎలాంటి సౌండ్స్ కానీ ఎలాంటి లైటింగ్స్ కానీ దీంట్లో అవైలబుల్గా ఉండదు. జస్ట్ మనకి టర్న్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అలాగే మనకి క్లోజ్ అయితే క్లోజ్ చేస్తుంది అనమాట. సో దీంతో ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను నేను. ఫోటో తీసిన తర్వాత సో ఈ బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదని మనం డిస్కస్ చేద్దాం.
చూసారుగా ఫ్రెండ్స్, Huawei Y9 Prime 2019తో తీసిన కొన్ని కెమెరా శాంపుల్స్. సో ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది కూడా ఈ కెమెరా డిపార్ట్మెంటే. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. సో చాలా చాలా బెటర్గా అయితే ఉన్నాయి. సో ఆ బడ్జెట్లో ఉన్న మిగతా కెమెరా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ సైడ్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ బడ్జెట్లో నేను అన్ని ఫోన్స్ అయితే చూశాను. దీంట్లో నాకు కొంచెం కెమెరాలు చాలా బెటర్గా అయితే అనిపించినాయి. దీంట్లో మనకి 3 కెమెరాలు ఉంటాయి కదా, అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా కవర్ చేస్తుంది అనమాట. సో నేను రకరకాల ఫోటోలు కూడా తీసి చూశాను, చాలా బాగున్నాయి. సెల్ఫీ కెమెరా కూడా చాలా బెటర్గా ఉంది, డీటెయిల్స్ కూడా ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్లోను అలాగే న్యాచురల్ లైటింగ్లో కూడా చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక దీంట్లో వీళ్ళు ఓన్లీ ఒక వేరియంట్ తీసుకొచ్చారు, 4GB ప్లస్ 128GB వేరియంట్. ప్రైస్ మనకి 16,000 రూపాయల వరకు పెట్టారు. సో అది కాకుండా ఇది అమెజాన్లో కొన్నారనుకోండి, మీకు ఓన్లీ 500 రూపాయలు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పే చేస్తే డిస్కౌంట్ వస్తుంది. లేదంటే SBI క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తే మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. కానీ ఇదే ఫోన్ వీళ్ళు ఆఫ్లైన్లో మాత్రం కొంచెం బెటర్ ఆప్షన్స్తో తీసుకొస్తున్నారు. మీకు అక్కడ నో కాస్ట్ EMIలు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 15,000 mAh పవర్ బ్యాంక్ను వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటుగా ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇవి రెండు కలిపి మీకు నియర్లీ ఒక 5,000 రూపాయల వరకు అయితే సేవ్ అవుతాయి అనమాట. సో Huawei అఫీషియల్ ప్రొడక్ట్స్ అవి. సో అందుకని ఎవరైతే ఒక 15,000 బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు కొంచెం వర్త్ అయితే అవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో గురించి మాట్లాడుకుంటే మాత్రం దీన్ని 13,000 14,000 బడ్జెట్లో తీసుకొస్తే చాలా బాగుండేది. కొంచెం ఒక 2,000 రూపాయలు ఎక్కువగా అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కొన్నారనుకోండి, ఇది ఖచ్చితంగా కవర్ అయితే అవుతుందన్నమాట. సో ఇది Huawei Y9 Prime 2019కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూలు కానీ ఫుల్ రివ్యూలు కానీ మనకైతే రావు, ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఒక 3 hours కోసమే మనకి ఫోన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర నుంచి వీళ్ళు తీసేసుకున్నారు. సో ఫ్యూచర్లో మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా మనకి మన దగ్గర ఉంచుకునే ఫోన్లు అయితే వీళ్ళు పంపించే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.